చలో హలో గైస్. ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ వెబ్ సర్వీసెస్లో, అమెజాన్ వెబ్ సర్వీసెస్లో EC2 అంటే చూద్దాం. ఈసీ టూ అంటే దాని సర్వీస్ ఎలా ఉంటుంది అని అంటే చెప్తాను సింపుల్గా. సో మనకి ఫిజికల్గా సర్వర్స్ ఉంటాయి, బ్లేడ్ సర్వర్స్ అని, హెచ్పి బ్లేడ్ సర్వర్స్ అని, డెల్ సర్వర్స్ అని. సో సర్వర్స్ ఉంటాయి, పెద్ద సర్వర్లు ఉంటాయి. సో మనం ఫిజికల్గా వాటిని మెయింటైన్ చేయాలంటే దానికి ఒక కాస్ట్ అంతే పడుతుంది, దాని యొక్క మెయింటెనెన్స్ అంతే పడుతుంది. చాలా హై కాస్ట్ ఉంటుంది చాలా ఫిజికల్గా మెయింటైన్ చేయాలంటే. సో అందుకే అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాడు ఏం చేశాడంటే మనకి సర్వర్స్ని క్లౌడ్లో క్రియేట్ చేసుకునేటందుకు ఒక సర్వీస్ ఇచ్చాడు. దాన్ని EC2 అంటాం. సో ఇదంతా కూడా విర్చువల్లో చేస్తాం అనమాట. మనం విర్చువల్లో ఇన్స్టెన్సెస్ అంటే సర్వర్స్, మిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మనకి మీకు విండోస్ 10 అయినా, 11 అయినా, లైనెక్స్ అయినా, మ్యాక్ అయినా, ఉబంటూ అయినా, ఏదైనా సరే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు టోక్యో రీజన్ తీసుకుంటాను. సో టోక్యో రీజన్లో నేను ఒక సర్వర్, విండోస్ సర్వర్ ఎలా క్రియేట్ చేస్తారు, అమెజాన్ లైనెక్స్ ఎలా క్రియేట్ చేస్తారు, అట్లనే డిబియన్ లైనెక్స్ ఎలా క్రియేట్ చేస్తారో నేను చూపిస్తాను ఒకసారి. సో ఇది EC2 డాష్బోర్డ్ అనమాట. సో EC2 డాష్బోర్డ్లో ఇన్స్టాన్సెస్లోకి వెళ్తే, సో ఇన్స్టాన్సెస్ 0 రన్నింగ్, ఏం లేవు ఇన్స్టాన్స్. ఇందులో మనం క్రియేట్ చేద్దాం ఇన్స్టాన్స్ అంటే సర్వర్. ఓకే, సో ఇక్కడ లాంచ్ సర్వర్. సో సర్వర్ నేమ్ ఇవ్వాలి మనం. సర్వర్ నేమ్ ఏమిద్దాం? సో టెక్లాక్స్ 1. ఇది అమెజాన్ లైనెక్స్ ఇస్తాను. ఇక్కడ మనకు ఉంటాయి ఏమేం కావాలనేది. సో ఇక్కడ ఉన్నదాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. సో కింద దాని యొక్క మిషన్ ఇమేజ్ లేటెస్ట్ OS కావాలా, లేదంటే మీకు ప్రీవియస్ OS కావాలా అనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. దాని కింద మీకు హార్డ్వేర్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. హార్డ్వేర్ రిక్వైర్మెంట్, ఇదంతా హార్డ్వేర్ రిక్వైర్మెంట్. ఓకే, ఇదంతా హార్డ్వేర్ రిక్వైర్మెంట్ అనమాట. సో హార్డ్వేర్ రిక్వైర్మెంట్ చూసుకొని మనం తీసుకోవచ్చు. సో మనకి ఫ్రీ టైర్స్ ఉంటాయి. ఫ్రీ టైర్సే మనం తీసుకోవడం బెటర్, ఎందుకంటే మనం జస్ట్ యూజ్ చేసే డెమో కాబట్టి మనకు కాస్ట్ ఏం పడదు. సో ఫ్రీ టైర్ తీసుకోవడం చాలా బెటర్. సో నేను ఫ్రీ టైర్ తీసుకుంటాను. సో డౌన్కి వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి కీ పేర్ అని ఉంటుంది. సో ప్రతి సర్వర్కి కూడా ఒక కీ జనరేట్ చేయాలి కంపల్సరీ. మనం వితౌట్ కీ ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వదు. సో కీ ఇన్ ద సెన్స్ పాస్వర్డ్ అని అనుకోండి, అంతే, పాస్వర్డ్. సో క్రియేట్ ఎ న్యూ కీ పేర్, టెక్లాక్ 1. సో కీ పేర్ డౌన్లోడ్ చేసుకుంటా నేను. డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి నెట్వర్క్ సెట్టింగ్స్లో సో డిఫాల్ట్ VPC అండ్ సబ్నెట్ కూడా డిఫాల్ట్ తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మన సెక్యూరిటీ పాలసీస్ ఉంటాయి. ప్రతి ఒక్క ఇన్స్టెన్స్కి కూడా సెక్యూరిటీ పాలసీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి సెక్యూరిటీ పాలసీస్ ఉంటాయి. సెక్యూరిటీ పాలసీస్లో మనం డిఫాల్టే సెలెక్ట్ చేసుకుందాం ప్రస్తుతానికి. నేను వీటి గురించి తర్వాత చెప్తాను. సో డిఫాల్ట్. సో ఇక్కడ మనకి హార్డ్ డిస్క్ సైజ్ అడుగుతుందండి. హార్డ్ డిస్క్ సైజ్ ఎంత కావాలి అని. సో మనకి 30 GB దాకా ఫ్రీ ఉంటుంది ఇక్కడ AWS సర్వీసెస్లో. సో ఇక్కడ లైనెక్స్కి 8 GB ఈజ్ ఎనఫ్, చాలు నాకు తెలిసి 8 GB. సో ఇంకా అయిపోయింది. ఇక్కడ లాంచ్. మనకి ఇక్కడ ఎన్ని సిస్టమ్స్ కావాలి అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు నేనైతే ఒకటే సర్వర్ క్రియేట్ చేస్తున్నాను కదా. ఇక్కడ ఇంకా మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా 1 కావాలంటే 1, 4 కావాలంటే 4, 10 కావాలంటే 10 ఇక్కడ క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ 10 అని కొట్టి లాంచ్ కొడితే 10 సిస్టమ్స్ రెడీ అవుతాయి ఒకేసారి మనకి అట్లా. సో ఒకటిని చేస్తాను ఫస్ట్. సో లాంచ్ అయిపోయింది. ఇది ఇన్స్టెన్సెస్లోకి వెళ్తే సో 1. సో ఇంకొకటి ఏంటంటే మనం ఇట్లా క్రియేట్ చేయగానే ఓపెన్ చేయకూడదు. ఇక్కడ ఇనిషియలైజింగ్ అవుతుంది కదా. ఇక్కడ మనకి అన్నీ కూడా స్టేటస్ మొత్తం 3/3 చెక్ పాస్ అయ్యి అవైలబుల్ అని రావాలి మనకి ఇక్కడ. ఓకే, సో అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయాలి. సో ఈలోపు మనం విండోస్ క్రియేట్ చేద్దాం. విండోస్ సర్వర్ క్రియేట్ చేద్దాం. సో విండోస్ సర్వర్ క్రియేట్ చేద్దాం. ఇది వచ్చేసి మనం పేరు టెక్లాక్ 2. ఇది విండోస్కి పెట్టుకుందాం మనం పేరు. ఇది విండోస్కి పెట్టుకుందాం. సో విండోస్ సెలెక్ట్ చేసుకున్నాను నేను.
సో విండోస్లో లేటెస్ట్ సర్వర్ వచ్చేసి విండోస్ సర్వర్ 2025 బేస్. సో బేస్ తీసుకుంటాను నేను విండోస్ సర్వర్ లేటెస్ట్ది. సో ఇక్కడ మనకి హార్డ్వేర్ సైజ్ వచ్చేసి 2 GB తీసుకుంటాను నేను. కొంచెం స్లోగా ఉంటుంది, సో 2 GB తీసుకుంటా. T3 మైక్రో స్మాల్లో తీసుకుంటున్నా, 2 GB తీసుకుంటున్నా ర్యామ్ నేను. ఓకే, సో ఇక్కడ కూడా కీప్ క్రియేట్ చేద్దాం మనం. టెక్లాగ్ 2 క్రియేట్ కీ పేర్. సేమ్ ఇక్కడ కూడా నెట్వర్క్ సెట్టింగ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, డిఫాల్ట్ VPC అండ్ డిఫాల్ట్ సబ్నెట్. అండ్ కిందకు వచ్చేస్తే సెక్యూరిటీ గ్రూప్ ఎగ్జిస్టింగ్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. సో ఇక్కడ కూడా హార్డ్వేర్ సైజ్ 30 GB. ఇది కంపల్సరీ 30 GB ఉండాల్సిందే విండోస్ సర్వర్కి. ఓకే, సో లాంచ్. ఓకే, ఇప్పుడు నేను 2 సర్వర్స్ సక్సెస్ఫుల్గా క్రియేట్ చేశాను. ఇక్కడ ఏమేమి సర్వర్స్ క్రియేట్ చేశాను? అమెజాన్ లైనక్స్ ఒకటి, విండోస్ సర్వర్ 2025 ఒకటి క్రియేట్ చేశాను. సో ఈ రెండు కూడా నేను సక్సెస్ఫుల్గా ఇక్కడ క్రియేట్ చేశాను అనమాట. సో వీటిని ఎలా లాగిన్ అవుతాము అనే డౌట్ ఉంటుంది అందరికీ ఇప్పుడు సర్వర్స్ని. సో వీటి వల్ల యూజ్ ఏంటి అంటే, మనకి ఫర్ సపోజ్ ఫిజికల్గా కొన్ని సర్వర్స్ ఉన్నాయి. ఫిజికల్ సర్వర్స్లో ఒక్కొక్కసారి హార్డ్వేర్ ఇష్యూస్ వస్తాయి, ట్రబుల్ షూట్ చేయాల్సి వస్తుంది, సాఫ్ట్వేర్ క్రాష్ అవుతుంది, చాలా తలకాయ హెడేక్ ఉంటుంది, తలకాయ నొప్పి ఉంటుంది. సో అందుకనే అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాడు మనకి డైరెక్ట్గా ఈ సర్వీస్ ఇచ్చాడు, EC2 సర్వీస్ అనేది. సో దీనిలో మన విచువల్లోనే మన ఒక సిస్టమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకొని కావాల్సిన క్లయింట్స్కి, కస్టమర్స్కి ఈజీ యాక్సెస్ ఇవ్వచ్చు. సో ఇది ఒకవేళ ప్రాబ్లం వచ్చిన, ట్రబుల్ షూట్ అయినా దీనికి ఇది క్రియేట్ అయినప్పుడే దీనికంటూ సంబంధించిన బ్యాకప్ సర్వర్ కూడా క్రియేట్ అయిపోతుంది. సో ఇది ఏమైనా ఎర్రర్ వస్తే దానికి ఆటోమేటిక్గా బ్యాకప్ సర్వర్కి అటాచ్ అయిపోతుంది. సో ఇది ఎలా మనం లాగిన్ అవుతామని చూపిస్తాను మీకు. సో ఇంకా ఒకటే. ఓకే, ఫస్ట్ది చెక్ పాస్ అయిపోయింది, సో రెడీ అయిపోయింది ఫస్ట్ది. సో ఫస్ట్ది ఎలా కనెక్ట్, ఇది అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇది ఫస్ట్ది వచ్చేసి లైనక్స్ అనమాట. సెకండ్ వచ్చేసి విండోస్. సో లైనక్స్ ఎలా కనెక్ట్ అవ్వాలో చూపిస్తా. లైనక్స్ మనం డైరెక్ట్గా బ్రౌజర్ త్రూ కనెక్ట్ అవ్వచ్చు, లేదు అంటే SSH నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. SSH అంటే సెక్యూర్ షెల్ నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు మనం. సో నేను బ్రౌజర్ త్రూ చూపిస్తాను. ఇంకా ముందు వచ్చే క్లాసుల్లో వాటిని ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది కూడా నేను చూపిస్తాను. సో బ్రౌజర్ త్రూ కనెక్ట్ అవుతున్నా. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్ కనెక్ట్. సో రెడీ, నేను కనెక్ట్ అయిపోయినా. డైరెక్ట్గా అమెజాన్ లైనక్స్ సర్వర్కే కనెక్ట్ అయిపోయాను నేను. త్రూ వెబ్ బ్రౌజర్ త్రూ కనెక్ట్ అయ్యాను నేను. సో ఏ రీజన్లో, టోక్యో రీజన్లో కనెక్ట్ అయ్యాను. సో ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, దీనికి ఇచ్చిన పబ్లిక్ IP అండ్ ప్రైవేట్ IP రెండు కనిపిస్తుంది. పబ్లిక్ IP అండ్ ప్రైవేట్ IP. ఓకే, సో నేను డైరెక్ట్ కనెక్ట్ అయిపోయాను. ఇంకా చూసుకుంటే ఇక్కడ హోస్ట్ నేమ్ CTL కనిపించిందా? మన ఒక కంప్యూటర్ నేమ్, దాని డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. LSBLK. సో మన హార్డ్ డ్రైవ్ ఇది కనిపిస్తుందా, హార్డ్ డిస్క్ కనిపిస్తుంది కదా. సో ఇట్లా sudo స్పేస్ m స్పేస్ అప్డేట్ స్పేస్ -y. ఈ కమాండ్ వచ్చేసి మనం ఒక లైనక్స్ సర్వర్ని అప్డేట్ చేసుకోవడానికి ఈ కమాండ్ మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇట్లా ఈ లైనక్స్ సర్వర్ని మనం ఇలా ఓపెన్ చేసుకొని మనకు కావాల్సిన సర్వర్స్ ఇలా చేసుకుంటాం. సో ఫర్ సపోజ్ ఈ లైనక్స్ సర్వర్లో మనం ఒక వెబ్ సర్వర్ క్రియేట్ చేద్దాం. సో కమాండ్స్ త్రూనే, ఇప్పుడు ఈ లైనక్స్లో మనం ఏం చేయాలన్నా సరే కమాండ్స్ త్రూనే ఇన్స్టాల్ చేయాలి ఏదైనా సరే. ఇప్పుడు నేను అప్డేట్ చేశాను కదా. సో నేను ఒక వెబ్ సర్వర్ని క్రియేట్ చేస్తాను. ఇక్కడ చూడండి, sudo స్పేస్
sudo space m space install నేను nginx అనే ఒక వెబ్ సర్వర్ని క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ sudo space systemctl space start nginx స్టార్ట్ అయింది. sudo space systemctl status space nginx. సో రెడీ. సో ఇక్కడ వెబ్ సర్వర్ నేను క్రియేట్ చేసుకున్నాను. సో ఆ వెబ్ సర్వర్ వచ్చింది. సో వెబ్ సర్వర్ వచ్చిందా లేదా అనేది మనం ఎలా చూసుకోవాలి? దాని యొక్క డిఫాల్ట్ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే పబ్లిక్ ఐపీ ఉందో అది కాపీ చేసుకొని ఇక్కడ http:// సో మన హెచ్టిటిపికి డిఫాల్ట్ ప్రోటోకాల్ పోర్ట్ వచ్చేసి పోర్ట్ నెంబర్ 80 అనమాట. డైరెక్ట్గా వచ్చింది. సో ఈ సర్వర్ యొక్క వెబ్ సర్వర్ నేను క్రియేట్ చేశాను అనమాట. లైనక్స్ క్రియేట్ చేసి లైనక్స్లో ఒక వెబ్ సర్వర్ వేసాను. వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నాకు ఇది వచ్చింది. సో డిఫాల్ట్ పేజ్ తీసుకుంది. సో ఇలా మీరు కావాలంటే మీకంటే ఒక కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట వెబ్ సర్వర్. అర్థమవుతుందా? వెబ్ సర్వర్ కస్టమైజ్ చేసుకొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి విండోస్ చూపిస్తా. విండోస్లో మనం విండోస్ని ఎలా కనెక్ట్ అవ్వాలి అని అంటే, విండోస్ వచ్చేసి మనం ఆర్డిపి కనెక్ట్ అవ్వాలి. విండోస్లో మనకి ఆర్డిపి రిమోట్ డెస్క్టాప్ సర్వీసెస్ ఉంటుంది. సో ఇట్లా వెళ్ళిపోయి ఇది కనెక్ట్ కొడితే మనకి ఇక్కడ ఆర్డిపి క్లయింట్ ఉంటుంది. ఆర్డిపి క్లయింట్లోకి వెళ్ళిపోయి డౌన్లోడ్ రిమోట్ డెస్క్టాప్ ఫైల్, దీని డైరెక్ట్గా ఫైలే ఉంటుంది అన్నమాట. సో డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ అనే ఉంటుంది. సో ఇక్కడ మనకి పాస్వర్డ్ తెలియదు కదా మరి దాన్ని. సో గెట్ పాస్వర్డ్, ఇందాక ఏదైతే కీ క్రియేట్ చేసామో ఆ కీని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఇందాక లైనక్స్కి మనం చేయలేదు. ఎందుకు చేయలేదు లైనక్స్కి అంటే డైరెక్ట్గా వెబ్ బ్రౌజర్ నుంచి ఓపెన్ చేసాం కాబట్టి చేయలేదు. సో లైనక్స్ కూడా మనము పుటి నుంచి లేదంటే XRDP నుంచి కూడా తీసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ తర్వాత చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే విండోస్ అయితే ఆర్డిపిలో ఎలా తీసుకోవాలని చూపిస్తున్నా. సో టెక్లాక్ 2 కదా మనం తీసుకున్నాక ఇదే కీ, ఈ కీ ఇక్కడ అప్లోడ్ చేసేసి డిక్రిప్ట్ చేయాలి. డిక్రిప్ట్ చేయగానే మన కింద ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ని కాపీ చేసుకోవాలి. సో ఏదైతే మనం ఇందాక ఆర్డిపి డౌన్లోడ్ చేసుకున్నామో డైరెక్ట్గా ఓపెన్ చేసేస్తే ఇక్కడ మనకి ఇట్లా వస్తుంది. ఒక నిమిషం, వచ్చింది కదా. ఇది డైరెక్ట్ కనెక్ట్. ఇంకా సో ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఆ పాస్వర్డ్ని ఏదైతే ఈ పాస్వర్డ్ ఉందో అది ఇక్కడ పేస్ట్. ఓకే, సో కనెక్ట్ అయిపోయింది. ఓకేనా. ఇది విండోస్ అనమాట. విండోస్ సర్వర్ 2025 అనమాట ఇది. ఓకేనా. సో అదే ఈ సర్వర్ని మనం ఫిజికల్గా చేయాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్ అది. దీనికంటూ హార్డ్ డిస్క్ తీసుకోవాలి, 1 TB 2 TB సర్వర్కి హార్డ్ డిస్క్ తీసుకోవాలి, ర్యామ్ తీసుకోవాలి. ఇవన్నీ చాలా కాస్ట్ కదా. మనలో మళ్ళీ మేనేజ్ చేయాలి దీన్నంతా. సో అందుకే విర్చువల్లో అనుకోండి, మీకు ఈజీ ప్రాసెస్. ఈజీగా మీకు కావాల్సిన సర్వర్ మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ EC2 ఇన్స్టెన్స్ విండోస్ సర్వర్ 2025 అనమాట ఇది. సో ఇది ఇలా వస్తుంది అనమాట. ఇలా లాగిన్ అవుతాం మనం ఇన్స్టెన్సెస్. కనిపిస్తుందా అండి? హోస్ట్ నేమ్, ఇన్స్టెన్స్ ఐడి, ప్రైవేట్, ఇది ప్రైవేట్ IPv4, ప్రైవేట్ IP అడ్రస్, పబ్లిక్ IP అడ్రస్, ఇన్స్టెన్స్ సైజ్ T3 స్మాల్ మైక్రోలో తీసుకున్నాం మనం. అవైలబిలిటీ జోన్ AP నార్త్ ఈస్ట్ టోక్యోలో ఉంది. ఇది నార్త్ ఈస్ట్ టోక్యోలో ఉంది. ఆర్కిటెక్చర్ సైజ్ AMD 64లో ఉంది. టోటల్ మెమరీ 2 GB తీసుకున్నాం, 2048 2 GB. అందుకే ఇంత స్లో ఉందన్నమాట మనకి. సో నెట్వర్క్ కూడా చూడండి, నెట్వర్క్ కూడా మంది కాదు, అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాడిది నెట్వర్క్ కూడా. సో అట్లా. సో ఇన్స్టెన్సెస్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాటిని ఎలా లాగిన్ అవ్వాలి అనేది ఇక్కడ నేను చూపించాను. ఇది ప్రాసెస్. ఓకేనా. చలో రైట్, బాయ్ అండి.